హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు చెప్పేటువంటి స్టోరీ మీకు పర్సనల్గా కూడా ఒక సొసైటీలో ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది తెలియజేస్తుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. ఇది స్టాక్ మార్కెట్ జర్నీ చేసేటువంటి వాళ్ళకి కూడా కొంత ఇన్స్పిరేషన్గా ఉండగలదు. పూర్వం ఒక గ్రామంలో రాము అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. రాము అని ఎందుకు పెడుతున్నాం అంటే ప్రధాన పేరు. అంతకుముందు మనం చేసినప్పుడు జాక్ అండ్ రోజీలు పెట్టుకున్నాం. ఇప్పుడు రాము అంటే మంచి బాలుడు కదా, అందుకే అనే ఉద్దేశంతోనే ఈ రాము ఆ గ్రామంలో పనిచేసేవాడు. చాలా ప్రయత్నాలు అనేటువంటిది చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అనేటువంటిది లేదు. ఈ సక్సెస్ అనేటువంటిది లేకపోవడం వలన తను ఏ పని చేసినా కూడా పబ్లిక్ ఏం చేస్తారంటే అంటే ఇంటి ప్రక్కన వాళ్ళు, లేకపోతే స్నేహితులు, చుట్టాలు వీళ్ళందరూ కూడా వీడు స్టార్ట్ చేశాడు, ఇది వీడు కంటిన్యూగా చేయలేడు అని చెప్పేసి నిరుత్సాహంతో కూడుకున్నటువంటి మాటలు వీళ్ళందు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ మాటలు విన్నటువంటి వాడు నిజంగానే బాగా నిరుత్సాహానికి గురయ్యి తను చేయాలి అనుకునేటువంటి పనిని చేయలేకపోతుండేవాడు. ఒకసారి పొలం పని తను ఉదయాన్నే వెళ్ళి పొలం పని చేయాలి అని అనుకున్నప్పుడు ముందు రోజే ఎవరితోనన్నా ఆ విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు వీడెళ్ళి పొలం పని చేసినట్టే అయినట్టే కానట్టే అని చెప్పేసి ఇట్లా మాట్లాడేవారు. ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారనుకోండి ఇలానే ఉండేది. ఓ ట్రేడర్ యొక్క జర్నీ కూడా అలానే ఉంటుంది కదా. ఎందుకంటే ట్రేడింగ్ అంటేనే ఒక పెద్ద భూతము అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కూడా నిండిపోయి ఉంది. కాబట్టి సహజంగానే ట్రేడింగ్ చేసేటువంటి వాడు, లేకపోతే ఇది పక్కాగా ఇట్లా మనం వెళ్ళాలి అనుకుని ఎవరైతే షేర్ చేసుకున్నా, లేకపోతే నేను ట్రేడింగ్ చేస్తానని ధైర్యంగా తన స్నేహితులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున స్టాక్ మార్కెట్ ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ జర్నీ అనేది ఎంత దారుణంగా నడుస్తుందో మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే ఈ రాము పూర్తి స్థాయిలో ఏ పనిని చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఒక గ్రామానికి చివరన ఒక పెద్ద వ్యక్తి, వైజ్ మ్యాన్ ఉంటాడు అనమాట. మంచి బుద్ధి కుశలత, తెలివితేటలు ఉన్నటువంటి ఒక అతను ఉంటాడు. అతని దగ్గరికి ఊర్లో ఎవరికైనా సమస్యలు వచ్చినా అతని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తూ ఉంటారు, ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటారు. సరే, అతని దగ్గరికి వెళ్దాము అనేటువంటి ఉద్దేశంతో రాము కూడా ఒకరోజు అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన యొక్క బాధను చెప్తాడు. తను చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు వీళ్ళందరూ కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు, కాబట్టి నేను దీనివల్ల ఏ పని చేయలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తాడు. దాంతో ఆ పెద్ద ఆయన చెప్తాడన్న ఒక వాటర్ అనేటువంటిది తీసుకుంటాడు. ఆ వాటర్లో ఒక కోడిగుడ్డుని, ఒక బంగాళాదుంపని, కొన్ని సువాసనలు ఇచ్చేటువంటి కొన్ని ఆకుల్ని దాంట్లో వేస్తాడు, ఆ వాటర్లో వేస్తాడు. వేసేసి బాగా కింద మంట పెడతాడు అనమాట. మంట పెట్టిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఆ యొక్క డిష్ని ఓపెన్ చేసినప్పుడు ఈ కోడిగుడ్డు, అంటే చూడండి, కోడిగుడ్డు కింద పడంగానే ఏమవుతుంది, టప్మని పగిలిపోతుంది. అంటే అంత సున్నితంగా ఉంటుంది. అటువంటిది బాగా గట్టిగా అయిపోతుంది. బంగాళదుంప ఉడకముందు చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఉడికిన తర్వాత చాలా మెత్తగా తయారవుతుంది. అలాగే ఈ సువాసన ఉన్నటువంటి ఆ యొక్క వాటర్లో ఈ యొక్క ఆకులు మెల్ట్ అయిపోయి ఆ వాటర్ అనేటువంటిది మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అంటే కింద పెట్టినటువంటి మంట సేమే, మూడింటికి ఒకే రకంగా అందింది. వాటర్కి, సువాసన వెదజల్లేటువంటి వాటికి, అలాగే బంగాళదుంపకి, కోడిగుడ్డుకి. కానీ మెత్తగా ఉన్నటువంటి ఈ మంటే మెత్తగా ఉన్నటువంటి గుడ్డుని గట్టిగా చేసింది, గట్టిగా ఉన్నటువంటి బంగాళాదుంపని మెత్తగా చేసింది. అలాగే వాటరు తనలో ఆ సువాసనను ఇముడ్చుకుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలతో కూడుకున్న, అంటే ఇక్కడ మంట అంటే పబ్లిక్ నుంచి వచ్చేటువంటి మాటల సమూహమేనమాట. కొంతమంది గట్టిగా మాట్లాడతారు, కొంతమంది మృదువుగా మాట్లాడతారు. కానీ వాటర్ ఏ విధంగా అయితే ఈ బంగాళదుంపని మెత్తగా, కోడిగుడ్డుని గట్టిగా చేసి ఈ వాటరు ఆ సువాసన వెదజల్లేటువంటి ఆకుల్ని తనలో, ఆ సువాసనని తనలో ఇముడ్చుకుందో, ఆ విధంగానే విమర్శలు అనేటువంటి వాటికి వెంటనే ప్రతిస్పందన అనేటువంటిది ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా, చాలా ఓపికతో వీటన్నిటిని స్వీకరించి తాము అనుకున్నటువంటి పనిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే చేయగలం. కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా
వాటర్ ఏ విధంగా అయితే తన పాత్రని ఒకే హీట్ని తీసుకుని వివిధ రకాలైనటువంటిగా ప్రవర్తించిందో గుడ్డు మీద, బంగాళదుంప మీద, ఆకుల మీద, అలానే మనిషి కూడా ఈ యొక్క విమర్శల్ని, పొగడ్తల్ని అన్నిటినీ కూడా తనలో మిళితం చేసుకొని వాటికి అనుగుణంగా స్పందించాలే కానీ వాటిని స్పందించకుండా వాటిని మనలోనే ఉంచుకొని మనలోనే పెట్టుకుంటే ఆఖరికి మనం ఏదీ చేయలేనటువంటి వ్యక్తులు మొత్తం. కాబట్టి స్టాక్ మార్కెట్ జర్నీలో చాలామంది కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీవన్ ఈ ఈ యొక్క కాన్సెప్ట్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిదే అంతం లేనటువంటి పోరాటం అన్నమాట. ఈ అంతం లేని పోరాటాన్ని చేసేటప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా, ఇతరులతో ఎక్కువగా షేర్ చేసుకోకుండా, ఇతరుల యొక్క విమర్శల్ని పట్టించుకోకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే విజయ తీరాలకి చేరగలము అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు గనక నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి స్టోరీస్ ఇంకా నంబర్ ఆఫ్ మోటివేటెడ్ స్టోరీస్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.